చింతపండును మనము ఎక్కువ కేజీలు తెచ్చుకున్నప్పుడు స్టోర్ చేసుకున్నామనుకోండి, కలర్ అనేది పూర్తిగా మారిపోతుంది. అంతే కదండి, పురుగు పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, కొత్త చింతపండు అనేది వస్తూ ఉంటుంది. మనము ఎన్ని కేజీలు కొన్నా కూడా కలర్ అనేది మారకుండా, పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ముందుగా చింతపండు అనేది ఇలా గట్టిగా కాకుండా పొడి పొడిగా ఉండే విధంగా చూసుకున్నాక దాంట్లో ఉండే నారలు కానీ గింజలను అన్నిటినీ కూడా తీసేయాలి. లేదంటే త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుందండి. ఇలా విడివిడిగా అయిన తర్వాత మనము ఒక బాక్స్లో కానీ కవర్లో వేసుకొని స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా ఎంత తీసుకున్నా పర్వాలేదండి. చింతపండు అనేది కలర్ మారకుండా, పురుగు పట్టకుండా ఉండాలంటే కల్లుప్పు ఉంటుంది కదండి, కొద్దిగా కల్లుప్పును తీసుకొని ఈ చింతపండులో వేసి పూర్తిగా కలిసేటట్టు కలిపిన తర్వాత మనము ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చింతపండు అనేది కేజీలు తెచ్చుకున్నా కానీ, హాఫ్ కేజీ తెచ్చుకున్నా కానీ సంవత్సరం పాటు కలర్ మారకుండా, పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కల్లుప్పును వాడకుండా డైరెక్ట్గా చింతపండును కొన్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది. ఒకవేళ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట పెట్టుకోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. పిల్లలకు పాలల్లో కలిపేది కానీ లేదా కారము, పంచదార, టీ పొడి ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ బాక్సులకు మనము ఇలా ఒక టేపును వేసేసాక స్పూన్తో మనము ఏదైనా ఎక్కువగా తీసుకున్నప్పుడు అది అందులోనే పడుతుంది, కానీ బయట కింద అస్సలకే పడదండి. దీనివల్ల మనకి క్లీన్ చేసే పని అనేది తగ్గిపోవటమే కాకుండా ఇలా ఇంట్లో ఉండే వస్తువులను కూడా మనము ఆదా చేసుకోవచ్చు. వాష్రూమ్లో ఉండే టైల్స్ అనేవి ఇలా గ్యాప్లలో మురికి అనేది ఎక్కువగా పడుతుందండి. క్లీన్ చేసిన తర్వాత కూడా మురికి ఆ గ్యాప్లలో ఉండిపోతుంది కదా. ఇలా క్యాండిల్ని తీసుకొని ఆ గ్యాప్లలో మనము ఇలా అప్లై చేసామనుకోండి, ఈ క్యాండిల్ వల్ల దాంట్లో మురికి పట్టకుండా ఉంటుంది. వాటర్ కానీ సోప్ మరకలు ఎవ్వి పడ్డా కూడా అవి కిందికి జారిపోతాయి కాబట్టి మురికి అనేది అస్సలకే పట్టదు. మనం క్లీన్ చేసినప్పుడు కూడా చాలా సులువుగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ప్రెషర్ కుక్కర్ ఒక్కొక్కసారి విజిల్ సరిగా రానప్పుడు మనము ఇలా నిడిల్ సహాయంతో ఈ చిన్న హోల్స్లో ఇలా గ్యాప్లో మనము ఈ నిడిల్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ కానీ మనము ఉడికించుకునేవి ఏవైనా అందులో ఇరికిపోయినప్పుడు అవి ఇలా క్లీన్ అవుతాయి. వీటిని ప్రతిరోజు కాకపోయినా 1 వీక్ ఒకసారి లేదా 15 డేస్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోండి. దీనివల్ల ప్రెషర్ కుక్కర్ అనేది ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సరుకులు తీసుకున్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదండి, మనం వీటిని వేస్ట్ అని పడేసాం, కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కవర్ పైన కొద్దిగా మల్చుకొని రౌండ్ షేప్లో కానీ లేదా డబ్బా షేప్లో మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ క్యారీ బ్యాగ్లో 5 కేజీ వరకు ఏవైనా పెట్టుకోవచ్చు కాబట్టి మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు కూరగాయలకి కానీ సరుకులకు కానీ ఇంట్లో వాటికి యూజ్ చేసుకోవచ్చు. టెంపుల్కి కానీ మనం ఇంట్లో ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు బయట అలాగే పెట్టేసామనుకోండి, బూజు కానీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. కొద్దిగా పారాషూట్ కొబ్బరి నూనెను ఈ కొబ్బరి చిప్పల లోపట కానీ బయట అప్లై చేసామనుకోండి, త్వరగా బూజు పట్టకుండా, కలర్ అనేది మారకుండా ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి ఫ్రెష్గా ఉంటుంది. కొత్త సంవత్సరం వచ్చేసింది కదండి, మనము ఇలాంటి పాత క్యాలెండర్ని పడేస్తాం, కానీ వీటిని కూడా ఎలా యూజ్ చేసుకోవాలంటే నేను ఇలా ముందుగానే సీజర్తో కట్ చేసుకున్న దాంట్లో పేపర్స్ ఉంటాయండి, వాటిని పూర్తిగా కట్ చేయకుండా ఇలా బయట వరకు మాత్రమే కట్ చేయండి. ఇప్పుడు ఈ స్టీల్ దాన్ని నేను ఇలా మిడిల్లోకి కట్ చేసుకున్నాక ఈ రెండిట్లో మనకు నచ్చిన విధంగా మలుచుకోవచ్చండి. దీనివల్ల మనము హోల్స్ చేయకుండానే మేకుగా తయారు చేసుకోవచ్చు. మనకి నచ్చినవి వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. వాష్రూమ్ టైల్స్ పైన హోల్స్ అనేవి అంత ఈజీగా చేయలేం కదండి. ఇలా మనము క్యాలెండర్ని కట్ చేసిన మేకుకు మనము ఇలా షాంపూ ప్యాకెట్లని కానీ ఏదైనా బాటిల్స్కి హోల్స్ ఉన్నాయనుకోండి, ఇలా పెట్టేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. నేను ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ ఉంటుంది కదండి, మంచి సువాసన వచ్చేది ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కంఫర్ట్ని వేస్తున్నాను. దానితో పాటు కర్పూర బిళ్ళలను కూడా వేసి ఇలా వాటర్ అంతా షేక్ చేసిన తర్వాత మనము ఇలా స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి. మనం వేసిన కంఫర్ట్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత మన ఇంట్లో బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఇలాంటి కర్టెన్స్ ఉంటాయి కదండి, డోర్ కర్టెన్స్ కానీ లేదా విండో కర్టెన్స్కి మనము ఇలా స్ప్రే చేసామనుకోండి, ఆ రూమ్ అంతా కూడా 24 అవర్స్ అనేది మంచి సువాసన అనేది వస్తుంది.
దీంతోటే మీరు ఇలా విండోస్కి కూడా స్ప్రే చేసుకోవచ్చు. సంత్ర తొక్క ఉంటుంది కదండి, మనం తిన్న తర్వాత ఈ తొక్కని పడేస్తాం, కానీ ఈ తొక్కను మనము ఇలా ట్యాప్స్ పై ఉండే వాటర్ మరకలు కానీ సోప్ మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లిక్విడ్ అవసరమే లేదండి. ఈ తొక్కతోటే మనము ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వలన వాటిపై ఉండే సోప్ మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదండి, ఇలాంటి అద్దాలు ఉంటాయి కదండి, దానిపైన కూడా మరకలు ఏవైనా ఉన్నప్పుడు ఈ తొక్కతో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ అద్దం అనేది మబ్బుగా కాకుండా చాలా నీట్గా కనబడుతుంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో ట్యాప్స్ని కానీ అద్దాలను క్లీన్ చేసుకోవాలి. పడేసే వాటిని కూడా మనము ఇలా ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే స్టీల్ స్క్రబ్బర్ ఒక్కటి ఉంటే చాలండి, పనులన్నీ కూడా చకచకా చేసుకోవచ్చు. కిచెన్ లో వెనక టైల్స్ చూసారు కదండి ఎంత జిడ్డుగా తయారయ్యాయో. ఇలా వైపర్ కి మనము స్టీల్ స్క్రబ్బర్ ని పెట్టేసి దానిపైన కొద్దిగా విమ్ లిక్విడ్ ని వేసుకొని ఇలా టైల్స్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. సింక్ వెనక కానీ కిచెన్ లో గ్యాస్ స్టవ్ వెనక టైల్స్ అనేవి ఆయిల్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదండి. మనము చేతిలో స్క్రబ్బర్ని పెట్టి క్లీన్ చేయడం కంటే ఇలా వైపర్తో క్లీన్ చేస్తామనుకోండి, మనము బలంగా ప్రయోగించినా కూడా స్క్రబ్బర్ చేతికి గుచ్చుకోకుండా చాలా ఈజీగా ఈ పనులన్నీ కూడా చేసుకోవచ్చు. కిచెన్లో ఉండే సింక్ను కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. చూడండి, కిచెన్ వెనుక ఉండే టైల్స్ అనేవి ఎంత నీట్గా క్లీన్గా అయ్యాయో. మనము చేత్తో వాష్ చేసినప్పుడు చాలా టైం పడుతుంది, కానీ ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి చాలా నీట్గా అయిపోతాయి. స్క్రబ్బర్ని నీట్గా శుభ్రం చేసిన తర్వాత పాడిపోయిన బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్కు ఇలా చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ను వేయండి. పిల్లల వాటర్ బాటిల్స్ కానీ లేదా థర్మస్ బాటిల్ ఉంటాయి కదండి, వాటిని మనము ఇలా పొడవైన బ్రష్కి కానీ ఏదైనా స్పూన్కి చుట్టేసామనుకోండి, కింది అడుగు భాగాన్ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా బాటిల్స్ని క్లీన్ చేసేటప్పుడు లిక్విడ్ని వేయకుండా వంట సోడాను వేసామనుకోండి, క్లీన్ చేసిన తర్వాత కూడా ఎటువంటి స్మెల్ అనేది రాదు. కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత వాటర్ బాటిల్లో మురికి అనేది ఇలా ఎక్కువగా కనిపిస్తుంది కదండి, ఆ తర్వాత మనము ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఒక చిన్న వాటర్ బాటిల్ని తీసుకొని క్యాప్ దగ్గర కొద్ది భాగాన్ని కట్ చేసుకోవాలి. క్యాప్కి కూడా చిన్న హోల్ చేసుకున్నాక స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకున్నాక ఇక్కడ ఎలాస్టిక్ మాదిరిగా ఉండే దారాన్ని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ మాస్క్ యొక్క దారాన్ని కట్ చేసి స్టీల్ స్క్రబ్బర్ మధ్యలో నుంచి తీసి ముడి వేసుకోండి. మిగిలిన దారాన్ని ఈ వాటర్ బాటిల్ పైన ఉన్న క్యాప్లో నుంచి తీసి అక్కడ కూడా ఇలా ముడి వేసుకోండి. మన ఇంట్లో వాష్ బేసిన్ కానీ సింక్ ఉంటాయి కదండి, ఇలా మురికిగా తయారైనప్పుడు ఇలా ఏదైనా ఒక లిక్విడ్ని వేసి మనం వాటర్ బాటిల్ సహాయంతో ఇలా స్క్రబ్బర్ని తయారు చేసుకున్నాం కదండి, దాంతో ఇలా క్లీన్ చేసామనుకోండి, మన చేతికి అంటుకోకుండా ఇలా ఎంతసేపు అయినా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా కనబడుతుంది. మాస్క్తో ఇలా కట్టేసాం కదండి, ఏదైనా ట్యాప్ కానీ మనకి అందుబాటులో ఉన్న విధంగా ఈ స్క్రబ్బర్ని వేసుకోవచ్చు. ఒక స్టీల్ స్క్రబ్బర్ని తీసుకొని మన ఇంట్లో షార్ప్నెస్ తగ్గిపోయిన నైఫ్ని కానీ పీలర్ని కానీ సీజర్స్ ఉంటాయి కదండి, వాటిని మనము ఇలా షార్ప్గా చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి వాటినైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి విండోస్ ఉంటాయి కదండి, ఈ విండోస్ పైన ఉండే డస్ట్ని కానీ ఏదైనా మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఇలా స్టీల్ స్క్రబ్బర్ని ఇలా రెండు వైపులా పెట్టి కింద చేత్తోటి మనము ఒకేసారి ఇలా క్లీన్ చేసామనుకోండి, డస్టే కాకుండా దానిపైన ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. మన పని కూడా చాలా సులువుగా అయిపోతుందండి. దీనికోసం మనము క్లాత్ని కానీ ఎలాంటి వాటిని యూస్ చేయకుండా ఇలా స్క్రబ్బర్ తోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత వాటర్తో క్లీన్ చేసామనుకోండి, మళ్ళీ దీనిని దేనికైనా యూస్ చేసుకోవచ్చు. స్టీల్ స్క్రబ్బర్ని మనము క్లీనింగ్ కానీ బౌల్ క్లీన్ చేయడానికి యూస్ చేసాం కదండి, ఇలా స్టవ్ పైన కొన్ని వాటర్ని వేసి దాంట్లో స్క్రబ్బర్ని పెట్టేసి సర్ఫ్ను కూడా కొద్దిగా యాడ్ చేయండి. ఇలా ఒక 2-3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసామనుకోండి, దాంట్లో ఉండే చిన్న చిన్న బ్యాక్టీరియా అనేది పూర్తిగా చనిపోతుంది. తర్వాత మనం దీనిని గిన్నెలు క్లీన్ చేయడానికి కానీ ఇంకేదైనా క్లీన్ చేయడానికి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా హాట్ వాటర్లో నుంచి తీసి మళ్ళీ ట్యాప్ కింద ఒక ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి,
ఈ స్టీల్ స్క్రబ్బర్ అనేది ఇలా నీట్గా ఉంటుంది. స్టీల్ గ్రేటర్ ఉంటుంది కదండి, షార్ప్నెస్ అనేది తగ్గిపోయినప్పుడు మన ఇంట్లో ఉండే చిల్లర కాయిన్స్ని ఏదైనా ఒకటి తీసుకొని గ్రేటర్కి రివర్స్లో కాయిన్తో చేసామనుకోండి మళ్ళీ షార్ప్నెస్లోకి వస్తాయి. అప్పుడు దీంతో గట్టిగా ఉన్న ఎండు కొబ్బరిని తురుముకున్నా కానీ మన చేతులు అనేవి అసలుకే నొప్పి పెట్టవు. ఇంట్లో ఉండే దువ్వెనలను ఇలా బాగా జిడ్డు పట్టినప్పుడు మనము వాటర్తో క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. నేను ఇక్కడ మైదా పిండిని కానీ కార్న్ఫ్లోర్ పిండిని లేదా బియ్యం పిండి ఏ పిండినైనా వేసుకోవచ్చండి. ఇలా దువ్వెనల పైన మనము కొద్దిగా ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ పిండిని వేసానండి. వేసిన తర్వాత పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఈ పిండితో సహా మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి దువ్వెనలో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. చూసారు కదండి పిండి అనేది ఎంత వైట్గా ఉండేనో, ఇప్పుడు దాంట్లో ఉండే డస్ట్ వలన ఇలా పిండి కూడా పూర్తిగా నల్లగా మారిపోయింది. ఆ తర్వాత మనము ఒక పొడి క్లాత్తో ఈ దువ్వెనలను క్లీన్ చేసుకున్నాం అనుకోండి దువ్వెనలో ఉండే జిడ్డు అనేది పూర్తిగా పోవటం వలన మళ్ళీ నీట్గా కనబడతాయి. మన చేతి వేలకు ఉండే గోర్లు అనేవి ఎక్కువగా పెరిగినప్పుడు నెయిల్ కట్టర్తో కట్ చేసుకుంటాం కదండి, అయితే ఒక్కొక్కసారి అవి బయటకి కిందికి పడిపోతాయి. ఇలా ఒక బిర్యానీ బాక్స్ని కానీ వేస్ట్గా ఉన్న ఒక బాక్స్ని తీసుకొని దాంట్లో మనం నెయిల్ కట్టర్తో ఇలా గోర్లన్నీ కట్ చేసుకున్నాం అనుకోండి అవి బయట పడకుండా ఈ బాక్స్లోనే పడతాయి. మనము వీటిని డైరెక్ట్గా డస్ట్బిన్లో కానీ సింక్లో కానీ వేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి చాక్ పీస్లు ఉన్నాయండి, వైట్ కలర్ చాక్ పీస్లను మాత్రమే తీసుకోవాలండి. ఇలా ఒక బాక్స్లో చాక్ పీస్ని వేసిన తర్వాత కంఫర్ట్ ఉంటుంది కదండి వాషింగ్ మిషన్లో వేసేది, ఈ చాక్ పీస్ పైన కొద్దిగా కంఫర్ట్ని వేసేయండి. ఈ చాక్ పీస్ని మనము ఈ కంఫర్ట్లోనే ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి కొద్దిగా అబ్జర్వ్ అనేది చేస్తుంది. ఇలా 2 నిమిషాల తర్వాత మనము ఈ చాక్ పీస్ని తీసుకొని ఈ చాక్ పీస్ని మనము ఏదైనా ఒక క్యాప్లో కానీ లేదా ఒక బాక్స్లో పెట్టేసి వాష్రూమ్లో ఫ్లష్ ట్యాంక్ కాడ కానీ లేదా విండో కాడ మనము ఈ చాక్ పీస్ని పెట్టేసామనుకోండి వాష్రూమ్ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. చట్నీ డబ్బాలు కానీ ఇలాంటి కిసాన్ జామ్ బాక్సులు ఉంటాయి కదండి, మనము చేతి పెట్టి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. దీంట్లో కొద్దిగా సర్ఫును వాటర్ని అలాగే కొద్దిగా వంట సోడాను వేసి క్యాప్ను పెట్టేసి 2-3 సార్లు బాగా షేక్ చేసామనుకోండి దాంట్లో ఉండే చట్నీ కానీ కిసాన్ జామ్ అనేది పూర్తిగా బయటికి వచ్చేస్తుంది. ఇందులో వంట సోడా వేయటం వలన కానీ చట్నీ వాసన కానీ ఎలాంటి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మరొకసారి మనము ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలాంటి గాజు సీసాలు అనేవి నీట్గా అవటమే కాకుండా ఎలాంటి స్మెల్ లేకుండా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఈ ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదండి, ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత ఈ కవర్ ని ఇలా కట్ చేసి తడిపిన గోధుమ పిండి ముద్దను ఒక 5-10 నిమిషాలు ఆ కవర్ లో పెట్టేసాం అనుకోండి మనము చపాతీలు కానీ పూరీలు చేసుకున్నా చాలా సాఫ్ట్గా మెత్తగా పొంగుతూ వస్తాయి. ఇంట్లో ఇలాంటి సేమ్ కీస్ ఉన్నాయి అనుకోండి ఏ కీ పెట్టి తీయాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు మన ఇంట్లో ఇలాంటి కలర్స్ కానీ నెయిల్ పాలిష్ ఉన్నా సరేనండి ఇలా డిఫరెంట్ కలర్స్ని మనము ఒక్కొక్క కీకి వేసామనుకోండి కన్ఫ్యూజ్ కాకుండా మనము టక్కున ఆ కీని గుర్తు పెట్టుకొని ఈజీగా తీయగలుగుతాం. మనము కొత్త ప్లేట్స్ కానీ కొత్త బౌల్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి స్టిక్కర్స్ వస్తుంది కదండి, మనము ఇలా చేతో ఎంత తీసినా కూడా సరిగా రాదు కదా, అలాంటప్పుడు మన ఇంట్లో హ్యాండ్ వాష్ లిక్విడ్ని కొద్దిగా వేసి దూదితో కానీ లేదా చేత్తో కానీ బాగా ఇలా రుద్దేసేయండి. ఇలా 30 సెకండ్స్ పాటు రుద్దేసిన తర్వాత మనము ఈ స్టిక్కర్ని ఈజీగా తీయగలుగుతాం. స్టిక్కర్ మచ్చ కూడా అస్సలకే ఉండదండి. తర్వాత మనము ఇలా పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది. నిమ్మకాయ రసాన్ని తీసేసిన తర్వాత ఈ తొక్కలను పడేస్తాం కానీ వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న నిమ్మ తొక్కలో కొన్ని వాటర్ని వేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు వంట సోడా ఉంటుంది కదండి, ఆ వంట సోడాను కూడా ఈ నిమ్మకాయ దాంట్లో కలిపేసేయండి. స్పూన్తో బాగా మిక్స్ చేసుకున్నాక టీ వడపోసే జాలి ఉంటుంది కదండి, దాంతో ఈ వాటర్ అంతా కూడా సపరేట్ చేసుకోండి. ఈ నిమ్మ తొక్కల్లో కొంచెం రసం అనేది ఉంటుంది కదండి, ఇలా స్పూన్తో ప్రెస్ చేసామనుకోండి పూర్తిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ని మనము వాష్రూమ్లో వేసి క్లీన్ చేసుకున్నామనుకోండి
బ్యాడ్ స్మెల్ కానీ వాష్రూమ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఎలాంటి కెమికల్స్ని వాడకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, నేను హార్పిక్ లాంటి వాటిని అస్సలకే యూజ్ చేయనండి. కానీ వాష్రూమ్ అనేది ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తుంది. సరుకులు తెచ్చుకున్నప్పుడు టీ పొడిని కానీ లేదా డ్రై ఫ్రూట్స్, ఇంట్లోకి వాడే సామాన్లు ఉంటాయి కదండి, వాటన్నిటిని మనము ఇలా ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటాం. కానీ ఎక్స్పైరీ డేటు ఎప్పటి వరకు ఉందో అస్సలకే తెలియదు. అలాంటప్పుడు మనము ఎక్కడైతే ఎక్స్పైరీ డేట్ ఉందో ఆ భాగాన్ని మాత్రమే కట్ చేసుకొని ఆ డబ్బాకి అతికించుకోవటం కానీ లేదా ఆ డబ్బాలో వేసుకోవటం వలన మనం వీటిని ఎన్ని రోజుల తర్వాత వాడినా కూడా ఆ ఎక్స్పైరీ డేట్ అనేది మనకి ఈజీగా కనబడుతుంది. అప్పటి వరకు దీనిని యూజ్ చేసుకోవచ్చు. దేవుని గదిలో మనము ప్రతిరోజు ఇలాంటి దాంట్లో హారతిని ఇస్తాం కదండి, కానీ దాని కింద హారతిని ఇవ్వటం వలన అక్కడ నల్లగా జిడ్డుగా తయారవుతుంది. ఇలాంటి ప్లేస్లో మనం కొద్దిగా గోధుమ పిండిని కానీ లేదా శనగపిండిని ఏదైనా వేసి అప్పుడు ఈ హారతిని ఇచ్చామనుకోండి, కింద జిడ్డు కాకుండా ఉంటుంది. అంతేకాకుండా దీనివల్ల హారతి అనేది ఎక్కువసేపు వెలుగుతూనే ఉంటుందండి. మధ్యలో కొండెక్కుతుంది అనే భయం కూడా ఉండదు. ఇలా మనం క్లీనింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నిమ్మకాయలు ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు మనము కవర్లో పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవి త్వరగా పండు పారిపోతాయి. ఆయిల్ కవర్ని ఇలా సీజర్తో కట్ చేసి దాంట్లో నిమ్మకాయలను వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, అవి త్వరగా పండు వారకుండా ఉంటాయి. ఎక్కువ రోజులు కూడా మనము ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇల్లు ఊడ్చిన తర్వాత ఇలా చెత్త చాటలోకి చెత్తనంతా వేసాం కదండి, ముందుగా ఈ చెత్త చాటను ఇలా క్లీన్గా చేసుకున్న తర్వాత మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు ఎన్నో ఉంటాయండి, దాంట్లో నుంచి ఇలా ఒకటి తీసి ఈ చెత్త చాటకు ప్లాస్టిక్ కవర్ని వేసి ముడివేసామనుకోండి, కవర్ నుంచి ఈ చెత్త చాట అనేది వేరు కాకుండా ఉంటుంది. అప్పుడు మనము ప్రతిరోజు ఇల్లు ఊడ్చినప్పుడు ఇలా కవర్లోకి ఎత్తేసామనుకోండి, చెత్త చాట ఎప్పుడు చూసినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలాంటి కవర్ వేసినా కూడా ఎంత పల్చగా ఉన్న డస్ట్ అయినా కూడా ఇందులోకి వస్తుంది. ఇలాంటి బౌల్లో కానీ ప్రెషర్ కుక్కర్లో మనము ఎగ్స్ని ఉడికించుకున్నామనుకోండి, ఇలా నల్లగా మారిపోతుంది. ఇలా నల్లగా మారిన బౌల్లోకి కొద్దిగా సాల్టును నిమ్మకాయ రసాన్ని వేసి ఇలా బాగా రుద్దేసేయండి. ఇలా 1 నిమిషం పాటు బాగా రుద్దేసిన తర్వాత మనము గిన్నెలు తోమే సోప్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి బౌల్స్ అనేవి మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా ఉంటాయి. మనము పూలను ఇలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, దాంట్లో తడి ఎక్కువగా ఉండటం వలన రెక్కలు రాలిపోవటం కానీ పువ్వులు అనేవి త్వరగా పాడవటం లాంటివి జరుగుతాయి. ఇంట్లో ఇలాంటి న్యూస్ పేపర్ ఉందనుకోండి, దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ పూలల్లో వేసేయాలి. కవర్లో ఉన్న వాటర్ని అంతా దులిపేసిన తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, ఆ న్యూస్ పేపర్ని ఈ కవర్ అడుగు భాగాన పెట్టేసి ఆ తర్వాత మనము ఈ పువ్వులను ఆ కాగితాలను వేసామనుకోండి, పువ్వులలో ఉండే తడినంతా కూడా ఈ పేపర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు మనము పువ్వులను ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటి స్పెట్స్ బాక్స్ ఉందనుకోండి, మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలకు సంబంధించినవి కాటిక కానీ ఏదైనా పెన్సిల్ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. లేదా మనమే ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు ఇలా చిన్న చిన్న వాటిని అన్నిటినీ కూడా స్పెట్స్ బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి హ్యాండ్ బ్యాగ్లో వెతకాల్సిన పని ఉండదు. ఇలా ఈజీగా స్పెట్స్ బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళవచ్చు. ఇలాంటి యాంట్మెంట్స్ని మనము చాలా రోజుల తర్వాత యూజ్ చేసామనుకోండి, దానికి ఉండే క్యాప్ను తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. బట్టలకు పెట్టే క్లిప్పులు ఉంటాయి కదండి, ఇలా క్యాప్కు పెట్టేసి మనము గట్టిగా తిప్పేసామనుకోండి, ఈ క్యాప్ అనేది ఈజీగా వస్తుంది. అప్పుడు మన చేతులు జారిపోకుండా ఉండటం వల్ల కూడా ఈ క్యాప్ను ఇలా వెంటనే తీయగలుగుతాం. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. ఇలాంటి మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు పెద్ద పెద్ద కవర్స్ ఉంటాయి కదండి, నేను ఇక్కడ 5 kg కవర్ని తీసుకొని పాడైపోయిన పిల్లో కవర్స్ ఉంటుంది కదండి, దాంట్లో ఈ ప్లాస్టిక్ కవర్ని పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ పిల్లో కవర్ని మనము కిచెన్లో ఉండే గిన్నెలు క్లీన్ చేసే ప్లేస్లో పెట్టేసామనుకోండి, ఇలా గిన్నెలన్నిటినీ కూడా ఈ కవర్ పైన బోర్లించేసామనుకోండి, కిచెన్ ప్లాట్ఫామ్ అనేది తడిగా కాకుండా ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా ఉంటుంది. మనము మళ్ళీ క్లాత్తో క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు.
ఇలాంటి పట్టు శారీస్ కానీ మనము వర్క్ శారీస్ ఉంటాయి కదండి, ఇలా నిలువుగా మడత పెట్టిన తర్వాత కింద కూడా 2 సార్లు ఇలా మడత పెట్టుకోవాలి. పైన ఒక మడతను మలిచి ఈ 2 మడతలను మనము పైన మలిచిన మడతలో పెట్టేసామనుకోండి, మనము బీరువాలో ఎన్ని బట్టలు పెట్టినా కూడా స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది. ఒకసారి తీసినప్పుడు మరొకసారి కింద పడ్డప్పుడు ఆ మడత అనేది చెరిగిపోకుండా మనము ఇలా డబుల్గా మడత పెట్టకుండా మన పనిని చాలా సులువుగా చేసుకోవచ్చు. అంతే కదండి, ఇలా మడత పెట్టిన ఈ శారీలోనే మనము బ్లౌజ్ను పెట్టికోట్ని కూడా పెట్టుకోవచ్చు. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనము ఈజీగా ఈ శారీని తీసుకొని టైంకి వేసుకోగలుగుతాం. మన ఇంట్లో ఉండే బీరువాలో కానీ కబోర్డ్లో కానీ ఇలా శారీస్ని మడత పెట్టుకున్నామనుకోండి, 100 శారీస్ని అయినా కూడా ఈజీగా ఈ బీరువాలో సర్దుకోవచ్చు. ఒకటి తీసినా కూడా మరొక శారీ అనేది కింద పడకుండా మడత చెరిగిపోకుండా ఉంటుంది. చేతికి ఎర్రగా అయినప్పుడు కానీ ఏదైనా బొబ్బ వచ్చినప్పుడు మనము ఏదైనా పని చేసినా కూడా చాలా నొప్పి పెడుతుంది అండి. ఇలా చిన్న బెలూన్ ఉంటుంది కదండి, మనకి దెబ్బ తాకిన ప్లేస్లో ఈ బెలూన్ని వేసుకొని మనము గిన్నెలను క్లీన్ చేసినా కానీ లేదా ఏ పనిని చేసుకున్నా కూడా మనకి ఆ చేతి వేలు అనేది నొప్పి పెట్టకుండా పనులను కూడా చాలా ఈజీగా చేసుకోవడానికి వీలవుతుంది. ₹1 ఖర్చు పెట్టకుండా బ్యాండేజ్ కూడా కొనాల్సిన పని లేదు. తప్పకుండా ఒక లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.